నమస్తే. ఈరోజు మన ఆధ్యాత్మిక యాత్రలో మనం హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రం బద్రీనాథ్ ఆలయం వైపు వెళ్ళబోతున్నాం. చార్ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయం భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అలకనందా నదీ తీరంలో సముద్ర మట్టానికి సుమారు 10,000 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. మంచు పర్వతాల మధ్య నిలిచిన బద్రీనాథ్ ఆలయం సహజ సిద్ధ సౌందర్యం మరియు ఆధ్యాత్మికత కలిసిన అపూర్వ క్షేత్రం. పురాణాల ప్రకారం మహావిష్ణువు ఈ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండగా ఆయన చుట్టూ బద్రీ చెట్లు పెరిగి ఆయనకు నీడనిచ్చాయి. అందుకే ఆయనను ఇక్కడ బద్రీనారాయణుడు అని పిలుస్తారు. భారతదేశపు మహాకవి ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. బద్రీనాథ్ ఆలయం నాగర శైలిలో నిర్మించబడింది. ప్రధాన గర్భగృహంలో బద్రీనారాయణ స్వామి వారి విగ్రహం శాలిగ్రామ శిలతో తయారు చేయబడింది. ఆలయం వెనుక భాగంలో మంచు పర్వతాలు, ముందుగా అలకనందా ప్రవాహం. ఈ దృశ్యం భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తోంది. ఆలయం సమీపంలో తప్తకుండం అనే వేడి నీటి ఊట ఉంది. హిమాలయాల చలిలోనూ ఈ నీరు ఎల్లప్పుడూ వేడిగా ఉంటుంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి ఆలయ దర్శనం చేసుకోవడం పవిత్ర కర్మగా భావిస్తారు. బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరుస్తారు. ఏప్రిల్, మే నుండి అక్టోబర్, నవంబర్ వరకు. ఈ సమయంలో మహాభిషేకం, గీతా జయంతి, కృష్ణాష్టమి వంటి పండుగలు ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు జరిగే పూజలు, ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో జరిగే హారతి భక్తులలో ఆధ్యాత్మిక ఉల్లాసం నింపుతాయి. ఇక్కడ ఇచ్చే పంచామృతం, తులసి దళాలు ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు. భక్తులు వాటిని మోక్షప్రాప్తికి దారితీసే ప్రసాదంగా భావిస్తారు. ఇక బద్రీనారాయణుడు దర్శనం పొందితే జన్మ జన్మాంతర పాపాలు పోతాయని విశ్వాసం. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ దర్శనం చేసుకుంటే భక్తులకు మోక్షప్రాప్తి ఖాయం అని నమ్మకం ఉంది. దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం బద్రీనాథ్ చేరుకుంటారు. ముఖ్యంగా మంచు పర్వతాల మధ్యలో భగవంతుని దర్శనం పొందటం అనేది ఆధ్యాత్మికంగా ఒక అపూర్వ అనుభూతి. ఇలా హిమాలయాల హృదయంలో వెలిసిన బద్రీనాథ్ ఆలయం భక్తులకు విశ్వాసం, భరోసా, మోక్ష ప్రాప్తి కలిగించే ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తోంది. జై బద్రీ విశాల్ అనే నినాదం ప్రతి భక్తుని హృదయంలో మారుమ్రోగుతూనే ఉంటుంది. మరి ఇలాంటి పవిత్రమైన ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓం నమో నారాయణాయ అంటూ ముగిద్దాం. నమస్తే. ఈరోజు మన ఆధ్యాత్మిక యాత్రలో మనం హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రం బద్రీనాథ్ ఆలయం వైపు వెళ్ళబోతున్నాం. చార్ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయం భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది.
రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అలకనంద నదీ తీరంలో సముద్ర మట్టానికి సుమారు 10,000 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. మంచు పర్వతాల మధ్య నిలిచిన బద్రీనాథ్ ఆలయం సహజ సిద్ధ సౌందర్యం మరియు ఆధ్యాత్మికత కలిసిన అపూర్వ క్షేత్రం. పురాణాల ప్రకారం మహావిష్ణువు ఈ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండగా ఆయన చుట్టూ బద్రీ చెట్లు పెరిగి ఆయనకు నీడనిచ్చాయి. అందుకే ఆయనను ఇక్కడ బద్రీనారాయణుడు అని పిలుస్తారు. భారతదేశపు మహాకవి ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. బద్రీనాథ్ ఆలయం నాగర శైలిలో నిర్మించబడింది. ప్రధాన గర్భగృహంలో బద్రీనారాయణ స్వామి వారి విగ్రహం శాలిగ్రామ శిలతో తయారు చేయబడింది. ఆలయం వెనుక భాగంలో మంచు పర్వతాలు, ముందుగా అలకనంద ప్రవాహం. ఈ దృశ్యం భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తోంది. ఆలయం సమీపంలో తప్తకుండం అనే వేడి నీటి ఊట ఉంది. హిమాలయాల చలిలోనూ ఈ నీరు ఎల్లప్పుడూ వేడిగా ఉంటుంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి ఆలయ దర్శనం చేసుకోవడం పవిత్ర కర్మగా భావిస్తారు. బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరుస్తారు. ఏప్రిల్, మే నుండి అక్టోబర్, నవంబర్ వరకు. ఈ సమయంలో మహాభిషేకం, గీతా జయంతి, కృష్ణాష్టమి వంటి పండుగలు ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు జరిగే పూజలు, ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో జరిగే హారతి భక్తులలో ఆధ్యాత్మిక ఉల్లాసం నింపుతాయి. ఇక్కడ ఇచ్చే పంచామృతం, తులసి దళాలు ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు. భక్తులు వాటిని మోక్ష ప్రాప్తికి దారితీసే ప్రసాదంగా భావిస్తారు. ఇక బద్రీనారాయణుడు దర్శనం పొందితే జన్మ జన్మాంతర పాపాలు పోతాయని విశ్వాసం. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ దర్శనం చేసుకుంటే భక్తులకు మోక్ష ప్రాప్తి ఖాయం అని నమ్మకం ఉంది. దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం బద్రీనాథ్ చేరుకుంటారు. ముఖ్యంగా మంచు పర్వతాల మధ్యలో భగవంతుని దర్శనం పొందటం అనేది ఆధ్యాత్మికంగా ఒక అపూర్వ అనుభూతి. ఇలా హిమాలయాల హృదయంలో వెలిసిన బద్రీనాథ్ ఆలయం భక్తులకు విశ్వాసం, భరోసా, మోక్ష ప్రాప్తి కలిగించే ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తోంది. జై బద్రీ విశాల్ అనే నినాదం ప్రతి భక్తుని హృదయంలో మారుమ్రోగుతూనే ఉంటుంది. మరి ఇలాంటి పవిత్రమైన ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓం నమో నారాయణాయ అంటూ ముగిద్దాం. నమస్తే.